టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ ప్రయాణ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఆఖరులో ఉద్యోగుల సంఘాలతో ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి 5 కీలక శుభవార్తలనైతే ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలైతే తీసుకోవడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా అయితే ఉంది. మరి ఆ 5 కీలక శుభవార్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది డీఏ, డీఆర్ అరియర్స్ పేమెంట్. 2018 నుంచి జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించి డీఏ మరియు డీఆర్ బకాయిల పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే నిర్ణయం అయితే తీసుకోబోతోంది. సో, డీఏ అరియర్స్ తాలూకా టేబుల్ అయితే ఈడ స్క్రీన్ పైన చూడొచ్చు. 2018 నుంచి మనం చూసుకున్నట్లయితే 2018 జూలై, అలాగే 2019, 2020, 21, 22, 23 సంబంధించి సో, ఒక్కొక్క డీఏకి సంబంధించి 30, 31 ఈ విధంగా అయితే పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం టోటల్ 212 నెలలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఈ యొక్క ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతి నెల 4-5 వేల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఈ జూలై 1, 2018 నుంచి జూలై 1, 2023 వరకు మొత్తం అరియర్ టేబుల్ అయితే ఈడ స్క్రీన్ పైన చూడొచ్చు. 20,000 బేసిక్ పే ఉన్నవారికి 1,50,000, అలాగే 30,000 బేసిక్ పే ఉన్నవారికి 2,31,000 ఈ విధంగా వారి బేసిక్ పేని బట్టి వారికి రావాల్సినటువంటి టోటల్ డీఏ, డీఆర్ అరియర్ అమౌంట్ అనమాట ఇది. సో, స్క్రీన్ పైన అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. 60,000 బేసిక్ పే ఉన్నవారికి 4,63,000, అలాగే బేసిక్ పే అనేది 70,000గా ఉన్నవారికి 5,40,000, బేసిక్ పే 80,000గా ఉన్నవారికి 6,17,000, బేసిక్ పే అనేది 90,000గా ఉన్నవారికి 6,94,000. ఈ విధంగా అయితే వారి బేసిక్‌ని బట్టి వారికి రావాల్సినటువంటి టోటల్ డీఏ, డీఆర్ అరియర్ అమౌంట్ అయితే ఈ స్క్రీన్ పైన అయితే చెక్ చేయొచ్చు. సో, వీటిని ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లింపులైతే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో, ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్ ప్రకటించనుంది. ఈ సందర్భం 2024, 25 సంవత్సరంలో కొత్తగా ప్రకటించాల్సినటువంటి 3 డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా పెండింగ్‌లో ఉన్న ఈ డీఏలను కూడా బకాయిలను కలిపి మొత్తం ప్రభుత్వము ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను 5 సంవత్సరాల్లోగా పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలైతే సిద్ధం చేస్తున్నది. మరి ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు మొత్తం డీఏ మరియు డీఆర్ రూపంలో 25,000 కోట్ల రూపాయలు పైగా బకాయిలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రెండో శుభవార్త పీఆర్సీ. 12 పీఆర్సీ అప్డేట్ అండి. సో, ఈ యొక్క 12 పీఆర్సీకి సంబంధించి కదలిక అయితే మొదలైంది. సో, ఉద్యోగులకు శుభవార్త ప్రభుత్వం త్వరలో అయితే తెలపనుంది. ఇచ్చిన హామీ మేరకు కసరత్తులైతే ప్రారంభించింది. నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారనమాట. ఈ మేరకు 12 పీఆర్సీ అంశం పైన ముఖ్యంగా ఈ యొక్క పీఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ నియమించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. సో, ఈ విధంగా పీఆర్సీ ఇంప్లిమెంట్ చేసినట్లయితే బేసిక్‌లో ఎంత పెరుగుదల ఉంటుందనే దానికి టేబుల్ అయితే చూడొచ్చు. సో, ఐఆర్ అండి. ప్రభుత్వము ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చిన మేరకు 30% తగ్గకుండా మధ్యంతర వృద్ధి ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్న నేపథ్యంలో ఈ విధంగా 30% ఐఆర్ ఇచ్చినట్లయితే 30,000 బేసిక్ పే ఉన్నవారికి ఈ యొక్క అదనంగా 9,000 రూపాయలైతే పెరగడం జరుగుతుంది. అలాగే బేసిక్ పే అనేది 60,000 ఉన్నవారికి 18,000 ఈ విధంగా అయితే వారి బేసిక్‌ని బట్టి ఐఆర్ అదనంగా కలుస్తుంది. సో, ఐఆర్‌లో ఎటువంటి డిడక్షన్స్ ఉండవన్నమాట. ఐఆర్ నేరుగా గ్రాస్ అమౌంట్‌లో కలిసిపోతుంది. సో, ఇది
ఐఆర్‌కి సంబంధించి. ఇక నాలుగోది పెండింగ్ బిల్ పేమెంట్ అని. సో, 11 పీఆర్సీకి సంబంధించి బకాయిలు 2018 నుంచి పెండింగ్‌లో అయితే ఉన్నాయి. అలాగే డీఏలు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఈహెచ్ఎస్ క్యాష్‌లెస్ ట్రీట్‌మెంటు, అలాగే 12 పీఆర్సీ కమిషన్ నియామకము, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే అయితే ప్రకటించాల్సి ఉంది. సో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి. బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు 16% హెచ్ఆర్ఏ ప్రకటిస్తూ ఉత్తర్వులైతే జారీ చేయాల్సి ఉంది. సో, ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయినటువంటి ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి. సో, ఈ విధంగా గత ప్రభుత్వ హయాంలో 11 పీఆర్సీ ద్వారా నష్టపోయినటువంటి ఈ నష్టాన్ని 12 పీఆర్సీ ద్వారా అయినా భర్తీ చేయాలని ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారనమాట. సో, ఈహెచ్ఎస్ సంబంధించి అయితేనేమి, హెల్త్ కార్డ్‌కి సంబంధించి, అలాగే మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్స్ వీటన్నిటిని కూడా ప్రకటించాలని కోరుతున్నారు. ఇక ఐదవ శుభవార్త ఖాళీల భర్తీ, కారుణ్య నియామకం, రెగ్యులరైజేషన్ ప్రక్రియ, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు. సో, ప్రధానంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ముఖ్యంగా కోరుతున్నారు. అలాగే సమాన పనికి సమాన వేతనము, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా చిరు ఉద్యోగులకు వర్తించేలాగా చేయడము, ఉద్యోగ పెన్షన్‌లు చెల్లించాల్సిన బకాయిలు, డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ముఖ్యంగా 24 గంటలు పనిచేసే డ్యూటీలోనే ఉండే పోలీస్ సోదరులకు పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్‌లు మంజూరు చేయాలని కోరడం అయితే జరుగుతుంది. సో, ఈ యొక్క భేటీలో మొత్తానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని కూడా సమస్యలను కూలంకషంగా పరిశీలించి వీటిపై తగు నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. అన్నిటికంటే ముఖ్యంగా మనకు పీఆర్సీకి సంబంధించి కమిషన్ నియమించి ఐఆర్ అయితే ప్రకటించాల్సి ఉంది. తర్వాత డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, ఆ తర్వాత ఈ యొక్క బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించవలసినటువంటి 3 డీఏలు అయితే పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. సో, వీటన్నిటిని కూడా ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చేందుకు కసరత్తులైతే ప్రారంభించి ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి గారు చర్చించనున్నారు. ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు గారైతే భేటీ కానున్నారనమాట ఉద్యోగ సంఘాలతో. ఈ మేరకు మంచి తీపి కబురైతే త్వరలో అందనుందనేది తాజా సమాచారం ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.